హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సిగ్నల్ టీవీ డిజిటల్. నేను మీ యాంకర్ జాస్మిన్. సో ప్రస్తుతం మనం చూస్తున్నాము ఎస్టర్డే నుంచి ఒక వార్త అయితే సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. అండ్ వెనకాల స్క్రీన్లో చూస్తున్నారు, ఆయన తెలియని వాళ్ళు అంటూ ఎవరుండరు, జగ్గి వాసుదేవ్ సద్గురు. సో ఈ సద్గురు గురించి చాలా చోట్లలో మీరు వినుంటారు. అదేవిధంగా ఈషా ఫౌండేషన్ అంటే సద్గురు గుర్తొస్తాడు, ఆ తర్వాత సమంత గుర్తొస్తుంది. అంటే సమంతని అంటలేను. సో ఇలా సెలబ్రిటీస్ మొదలుకొని చిన్నవాళ్ళ నుంచి సెలబ్రిటీస్ వరకు అందరూ దీనికి అడిక్ట్ అయిన వాళ్ళే ఉన్నారు. సో చాలా వరకు వీటిపైన టాపిక్స్ వచ్చినాయి. అరే మెయిన్ టాపిక్ ఏంటర్రా అంటే కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలియదు కాబట్టి. సో ఈయన ఏం చేసిండంటే, ఈయన జగ్గి సద్గురు అనమాట. సో ఈయన సన్యాసం కానీ జర మానసిక పరిస్థితి బాగాలేకుండా జనాలు పోతుంటారు అనమాట. సన్యాసం తీసుకోవడానికి ఉంటారు కదా, ఇక కొంతమంది ఇక సన్యాసం కావాలని. నేనైతే ఈ సన్యాసం తీసుకునే వాళ్ళందరికీ చేతగాని వాళ్ళనే అంట, నా వే ఆఫ్లో అయితే. ఎందుకంటే బికాజ్ ఆల్మోస్ట్ అందరూ కూడా అలాగే అంటారు. సో ఇలా సన్యాసం తీసుకునే వాళ్ళు, ఇలా మానసిక పరిస్థితి బాగాలేదు, మనశ్శాంతి కావాలి అనుకునే వాళ్ళు ఇట్లా పోతారు. ఇక ఆ తర్వాత ఇక యోగా, ఈ మధ్య ఇక యోగా అనేది తప్పు కాదు కానీ ఇక యోగా కోసం అట్లా ఈయన దగ్గరికి పోతుంటారు అనమాట, ఈ గురువు దగ్గరికి. ఈయన ఏం చేసిందంటే, సన్యాసం తీసుకుంటారు కదా, ఇంకా వాళ్ళకి ఏముంటుంది, పెళ్ళి ఉండదు, ఏముండదు, అందరికి తెలిసిన విషయమే. మరి ఇప్పుడు ఈయన దగ్గరికి కొన్ని వేల మంది, లక్షల మంది వచ్చి ఆయన ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవుతున్నారు. బాగుంది, అంత బాగుంది, ఇక్కడి వరకు బాగుంది, సరే నువ్వు చేస్తున్నావు, అంత బాగుంది. కానీ మరి ఈయన ఇద్దరు పిల్లలకి పెళ్లి చేసిండు. మరి ఆయన ఇద్దరు పిల్లలకి పెళ్ళిళ్ళు ఎందుకు చేసిండు? మరి వాళ్ళకు కూడా సన్యాసం ఇప్పిస్తే బాగుండేది కదా. అంటే నీ దగ్గరకు ఎవరైతే ఇక వాళ్ళకేమో సన్యాసం ఇప్పిస్తావు, మంచిగా ఇన్ఫ్లుయెన్స్ చేసేస్తావు, మొత్తం వాళ్ళకి ఏకంగా క్లాసులు ఇన్స్టిట్యూట్లు పెట్టేసి సన్యాసాలు, అరే మీ మానసిక పరిస్థితి బాగాలేదురా అది ఇది అని చెప్పేసి మొత్తం వాళ్ళకి సన్యాసం ఇప్పించి వాళ్ళ ఏమంటారు తండ్రికి పిల్లలను దూరం చేసి ఇంత చేస్తున్నావు నువ్వు. మరి నీ పిల్లలకి ఎందుకు మరి సన్యాసం ఇప్పకుండా పెళ్లి చేసినావు అని జనాలు అంటారు. ఎందుకంటే తమ్ముడే పేకట అన్నట్టుగా ఎవరికైనా ఒకటే న్యాయం. ఇప్పుడు అరే సద్గురు కదా, మనం వాళ్ళని ఏమంటామని కాదు. ఇప్పుడు మంది పిల్లలని నువ్వు ఇట్లా ముంచేసి సన్యాసం తీసుకోమని చెప్పినావు, బాగానే ఉంది. మరి నీ పిల్లలకి ఎందుకు చెప్పలేకపోయినావు? వాళ్ళకి పెళ్ళిళ్ళు దగ్గరుండి మరి ఎందుకు చేసినావు? ఇప్పుడు నీకు చెప్పకుండా అయితే జరగలేదు కదా, నువ్వే కదా చేసింది పెళ్ళిళ్ళు. సో వాళ్ళిద్దరి పిల్లలకి పెళ్ళిళ్ళు చేసిండు, మిగతా వచ్చే వాళ్ళకి సన్యాసం ఇప్పిస్తుండు. సో ఇప్పుడు దీనిపైన అలాగే ఇది ఏదైతే ఉందో ఈషా ఫౌండేషన్ కానీ ఈ గురువు దగ్గర ఎవరైతే ఉన్నారో ఇంతకుముందు కూడా చాలా వార్తలు వచ్చినాయి. చాలామంది ఒక 150 మంది అమ్మాయిలు మిస్ అయ్యారని చెప్పేసి ఏదైతే వాళ్ళ దాంట్లో ఉందో అక్కడ వాళ్ళు 150 మంది అమ్మాయిలు కూడా మిస్ అయినారు. సో అప్పుడు కూడా చాలా ఇష్యూ జరిగింది. ఈయన పైన యాక్చువల్లీ చాలా కేసులు ఉన్నాయి. హైకోర్టులో కూడా పిటిషన్స్ వేశారు. అట్లా 150 మంది అమ్మాయిలు మిస్ అయ్యారు. అలాగే వాళ్ళ ఫౌండేషన్లో ఒక అమ్మాయి చనిపోవడం కూడా జరిగింది. అప్పుడు కూడా వీళ్ళు బయటికి రాలేదు, ఏం సమాధానం ఇవ్వలేదు. ఇప్పుడు చూస్తే ఇట్లా. సో ఇట్లా చాలా వరకు చాలా జరుగుతున్నాయి. ఈ ఫౌండేషన్ గురించి, ఈషా ఫౌండేషన్ ఏదైతే ఉందో చాలామంది ఫైట్ చేస్తున్నారు. ఎందుకంటే పిల్లలు తక్కువ మంది, ఇంతమంది వందల మంది వెళ్ళి అక్కడ ఉన్నారు అంటే వాళ్ళ తల్లిదండ్రులకి ఎట్లుంటుంది అసలు? అరే అసలు అక్కడ వెళ్ళిన వాళ్ళు చెప్తే నమ్మరు. ఎవరైనా ఏం చెప్తారంటే అక్కడికి వెళ్ళిరనుకో బయటికి రాలేరంట. అసలు ఏం చేస్తున్నారు అక్కడ, అసలు ఏం జరుగుతుంది అక్కడ అని చెప్పి చాలామంది ఫోకస్ పెట్టి ఇంతకుముందు వేరే బీసీసీ ఛానల్ వాళ్ళు కూడా ఇంటర్వ్యూ చేసిరు. అప్పుడు కూడా కొన్ని ఆన్సర్లు చెప్పలేక సద్గురు గారు బయటకు వచ్చేయడం జరిగింది స్టూడియో నుంచి. సో ఇట్లా చాలా కథనాలు వచ్చినాయి. ఈయన ఏది ఆన్సర్ ఇవ్వలేదు. అరే ఎంతమంది అమ్మాయిలు మిస్ అవ్వడం ఏంటి, ఇంతగానో ఇన్ఫ్లుయెన్స్ ఏం నడుస్తుంది లోపట. ఎవరైతే ఇంకొకటి ఏంటంటే వీళ్ళు చేసేది మెయిన్ ఏంటంటే, ఇప్పుడు కొంతమంది మానసికంగా కొంచెం డల్గా ఉంటారు. అందరూ ఒకలాగా ఉంటారు, వీక్ పర్సన్స్ ఉంటారు. కొంతమంది మనం చూసినట్లయితే ఏదన్నా ఇట్లా ఒక మాట చెప్పగానే ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. లేదంటే వాళ్ళు బాధలో ఉన్నారు అనుకో, పోయి అరే మామ నేను ఉన్నారా, లేదంటే నేను ఉన్నా అనగానే ఇంకా వాళ్ళు కొంచెం వీక్ కాబట్టి అట్లా అయిపోతారు. అట్లా మానసికంగా బాగాలేకుండా ఒక మానసిక ప్రశాంతత కోసం ఎవరైతే ఆ యొక్క కలుద్దాము ఎట్లా ఉంటుందని పోయిన వాళ్ళు, ఇప్పుడు ఏదన్నా మనము ఎగ్జాంపుల్ చెప్పాలంటే, మనం కాలేజ్లో జాయిన్ అయ్యే ముందు ఓ 4 కాలేజీలు చూస్తాము, ఒక కాలేజ్కి వెళ్తాం.
ఎక్కడైనా ఏముంటది ఏదైనా అరే నీకు ఇష్టం ఉంటుండు లేదంటే లేదు ఏదని చెప్తారు కానీ ఎవరు పట్టి ఇన్ఫ్లుయెన్స్ చేయరు. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఎగ్జాక్ట్లీ ఇన్ఫ్లుయెన్స్ జరుగుతుంది. ఏంటంటే ఎవరైతే మానసికంగా బాగుండరో ఎవరైతే వీక్గా ఉంటారో వాళ్ళు వచ్చాక వాళ్ళని పట్టుకొని వీళ్ళు అరే ఇంకా మీరు ఇట్లా ఉండాలి ఇట్లా ఉండాలి ఇట్లా సన్యాసం తీసుకోండి ఇగో ఇట్లా యోగా చేయుర్రి మీ మానసిక పరిస్థితి బాగుంటుంది లోకానికి ప్రపంచానికి దూరంగా ఉండుర్రి అని చెప్పేసి ఇదంతా చేసి వాళ్ళందరినీ ఇట్లా ఇట్లా అదొక ట్రాప్లోకి దించేస్తున్నారు వీళ్ళు మొత్తం. ఇన్స్టిట్యూట్ గురించి చెప్తా వీళ్ళ ఇన్స్టిట్యూట్ గురించి కోర్సులు అంట. మరి నువ్వు అంత గురుజీవి అంత మంచి పని చేస్తున్నప్పుడు పుక్కట్లా చెప్పురాదా? మళ్ళీ వీటికి కోర్సులు మళ్ళీ దీనికి పైసలు వాళ్ళ దగ్గర కమాయించడం ఏందో ఏ చూడురు ఇక కోర్సులు అంట. ఏంది వీళ్ళ దగ్గర వాలంటీర్గా పని చేయాలంటే కూడా వాలంటీర్గా ఉండాలంటే కూడా కోర్స్ తీసుకోవాలంట. మరి ఇట్లాంటి కోర్సులు ఏందో మనకైతే తెలీదు. సో వాలంటీర్గా వాళ్ళ దగ్గర చెయ్యాలి అన్నా కానీ దానికి ఒక సపరేట్ కోర్స్ ఉంటుందంట. సో ఆ సపరేట్ కోర్స్ తీసుకొని వాలంటీర్గా అక్కడ వాళ్ళ దగ్గర జాయిన్ అయిపోయి చేసుకోవచ్చు. సో ఇలా చాలామందిని మభ్యపెడుతూ ఇలా చేయడం. ఇప్పుడు కొంతమంది డిప్రెషన్లో ఉంటారు. ఎవరమైనా మేము ఏం చెప్తాం ఒక మంచి మాట చెప్తాం అరే డిప్రెషన్లోకి వెళ్ళినప్పుడు అట్లా కాదు నువ్వు ఇట్లా సాధించాలి ఇలా చేయాలని చెప్తాం. కానీ ఎవరైనా వచ్చిన నువ్వు అరే నీకు చేత కదరా నువ్వు సన్యాసం తీసుకోరా నువ్వు ఇలా ఉండరని ఎవరని చెప్పమే. అదే ఇక ఏదో ఒకటి ఒక యోగాను వంక పెట్టుకొని లేదంటే ఇగో గిట్ల సన్యాసం ఇవన్నీ ఇప్పుడు అందరం అడిగేది ఏంటంటే ఒకటే మాట సరే సన్యాసం ఇప్పించినావు ఏదో చేస్తున్నావు చెయ్యి బట్ నీ పిల్లలకి ఎందుకు ఇప్పియలేదు? మరి వాళ్ళని కూడా నువ్వు ఇప్పుడు ఎదుటి వాళ్ళకి అంత బోధ చేస్తున్నావు కదా నువ్వు సన్యాసం ఇప్పించి ఇట్లా మంచిది ఇది మంచి ఇది చెడు ఇట్లా ఉండాలి అని చెప్పేసి ఇట్లుంటేనే మనం హ్యాపీగా ఉంటాం. మీరు వీడియోస్ కూడా చూస్తుండొచ్చు సద్గురువి చాలా వీడియోస్ వస్తుంటాయి. ఏమంటారు కొన్ని మోటివేషన్స్ కొన్ని మంచి హెచ్డి లెవెల్లో కెమెరాలు పెట్టేసి దాని ఒక లెవెల్లో మొత్తం వెనకాల బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేసేసి ఒక మంచి కొటేషన్స్ ఒక మంచి మోటివేషన్స్ చెప్తూ ఉంటారు కదా. దెన్ మీ పిల్లల వరకు వచ్చేసరికి ఏమైంది? వాళ్ళకి చెప్పొచ్చు కదా, వాళ్ళని కూడా సన్యాసం ఇప్పించచ్చు కదా. అప్పుడు మేము కూడా ఒప్పుకోనిక బాగుంటుంది, మేము చూడనిక కూడా చూడముచ్చటగా ఉంటుంది. ఓకే చలో రైట్ అందరికి ఇప్పించిండు వాళ్ళ పిల్లలకు కూడా ఇప్పించిండంటే ఈయన ఒక కరెక్ట్ వేలో పోతున్నాడు అనుకోవచ్చు. ఎక్కడుంది వే అసలు? ఎక్కడ కనబడట్లేదు. ఇక్కడ పిల్లల్నేమో పెళ్ళిళ్ళు చేస్తావు మంచిగా సంసారంగా పిల్ల పాపలతో సుఖంగా ఉండాలని చెప్పేసి నీ బిడ్డలకేమో ఒక లెక్క మరిగా మంది బిడ్డలకేమో ఒక లెక్క. ఇప్పుడు దీనికోసం ఇంత రియాక్ట్ అవ్వాల్సి వస్తుంది ఏంటంటే ఆల్రెడీ మద్రాస్ హైకోర్టులో ఒకరు పిటిషన్ వేశారు ఒక తండ్రి. ఆయన పేరు అందరికీ తెలుసు. ఆయన ఏమంటారు ఎస్ కమల్ రాజు అనే వ్యక్తి అందరికీ తెలుసు. ఆయన గతంలో ఈ సద్గురు పైన మద్రాస్ హైకోర్టులో పిటిషన్ వేశారనమాట. తన 2 పిల్లలు వెళ్ళి అక్కడ సన్యాసం తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత ఇంక ఇవన్నీ చూసి ఆయన వెళ్ళి నా పిల్లలు నాకు కావాలి అని చెప్పేసి అక్కడ మద్రాస్లో ఈయన పైన కేసు ఫైల్ చేసి పిటిషన్ వేసిన తర్వాతకి అక్కడ మద్రాస్ హైకోర్టు కూడా చెప్పింది ఏంటంటే పిలిచి విచారణ చేసి అంటే నీ పిల్లలకు ఒక న్యాయం ఎదుటి వాళ్ళకు ఒక న్యాయమా అని వాళ్ళు అదే క్వశ్చన్ చేశారు. ఆ తర్వాత వాళ్ళ పిల్లలు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు కమల్ రాజు పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా తీసుకొచ్చేసి విచారణలో అడిగారు ఏంది ఇది అంతే ఏంది అంటే వాళ్ళు ఏం చెప్తున్నారంటే పిల్లలు లేదు మాకు ఇష్టంతోనే మేము ఇట్లా సన్యాసం తీసుకున్నాము అట్లా ఇన్ఫ్లుయెన్స్ ఏం లేదు అంటారు. ఏం చెప్తారు ఇక మరి వాళ్ళు? ఇక అదే చెప్పాలి కదా. ఎన్ని చూస్తున్నాం ఎన్ని న్యూస్లు చూస్తున్నాం, ఎవరిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుండో తెలియట్లేదు, ఎవరిని బ్లాక్మెయిల్ చేస్తుండో తెలియట్లేదు. మరి వాళ్ళు భయపడి అట్లా చెప్తున్నారా మరి ఏం జరుగుతుందో తెలియదు. ఎందుకంటే బయట వాళ్ళకి ఎవరికి ఎంట్రీ ఉండదు కదా. మళ్ళీ దీనికి ఎంట్రీకి లోపలికి పోవడానికి కూడా ఎట్లా అంటే ఇక లోపలికి పోయినాడు బయటికి రాడు అట్లుంటాయి ఆడ కథలు. మరి ఇక వాడు ఏం చెప్తాడు? ఇక వచ్చినాక నా పిల్లలు ఏం చెప్తారు? మేము ఇష్టంతోనే సన్యాసం తీసుకున్నామంటే ఇక అట్లా ఇన్ఫ్లుయెన్స్ చేస్తే ఇక ఎవడని ఏం చేస్తాడు? సో ఇదన్నమాట. అదే ఇప్పుడు ఓవరాల్గా ఏంటంటే సో సద్గురు గారు మేము చెప్పేది ఏంటంటే ఒక్కటే, నువ్వు పిల్లలని తల్లిదండ్రులకు దూరం చేస్తున్నావు. ఒక విషయం ఏంటంటే ఇంకొకటి అంటే ఏదో చెప్పాలి దొరికింది కదా ఇట్లా మా దగ్గర అస్సలు లేదు. అట్లా మేమేం జర్నలిస్టులు కానీ మేమంతా ఏదో సరదాగా ఈరోజుకి ఒక కంటెంట్ దొరికింది కదా వీళ్ళకి అని మీరు అస్సలు అనుకోకండి. ఒకటే న్యాయం ఏంటంటే మీరు బయట వాళ్ళకి ఎలా ప్రోత్సహిస్తున్నారో ఇది ఇలా ఇది అలా అని చెప్పేసి మరి నీ పిల్లలకు కూడా అదే ప్రోత్సహించుకో. పెళ్ళి చేయకుండా ఉండాల్సింది మంచిగా ఉండేది. ఇప్పుడు నువ్వు పెళ్లి చేసేసి వాళ్ళనేమో సన్యాసం తీసుకోమని మరి వాళ్ళకి తల్లిదండ్రులు ఉన్నారు కదా,
వాళ్ళెంత బాధపడాలి? అంటే నువ్వు తండ్రివి కాబట్టి నీ బాధ్యత నెరవేర్చుకొని నీ పిల్లలను ఒక ఇంటికి మంచిగా అప్పజెప్పి ఆ పిల్లలతో నీ మనవడు మనవరాళ్ళతో ఫ్యూచర్లో హ్యాపీగా నువ్వు ఉంటావు. అంటే ముందడ ఒకలాగా ఉంటావు, వెనకాల ఇంకా నువ్వు చేసే ఎంజాయ్మెంట్లు అన్నీ చేస్తావు. ముందడనేమో అదేం లేదు గిట్లుంటే హ్యాపీగా గట్లుంటే హ్యాపీగా మొత్తం యోగా సన్యాసం గిట్ల చేస్తావు. వెనకాలనేమో నువ్వు చేసేది ఏంది? పెళ్ళిళ్ళు పిల్లలు ఎమోషన్స్. ఆ ఎమోషనే కదా ఇప్పుడు పెళ్ళి ఈ ఎమోషన్స్ కాకపోతే ఏందివి? సో నువ్వు మాత్రం ఫ్యామిలీకి కట్టుబాట్లు ఎమోషన్స్కి చాలా హ్యాపీగా ఉంటావు. మిగతా వాళ్ళు వచ్చేసి ఏంటి, వాళ్ళ పిల్లలని తండ్రికి దూరం చేస్తున్నావు. ఇప్పుడు ఆయన తండ్రి ఎంత బాధపడుతుండొచ్చు? ఇద్దరు పిల్లలు ఆయన నుంచి దూరం వెళ్ళిపోయి ఇంటికి రాకుండా ఉంటే ఆ తండ్రికి ఎట్లుంటుంది? కానీ పెంచి చేసి అంత చేసినాక ఇప్పుడు వాళ్ళకేదో తెలివి వచ్చినాక ఏదో ఏ డిప్రెషన్లో ఉండి ఏదో ఒకటి ఉంటాయి కదా మనుషులు అన్నాక, ఏదో వాళ్ళకి ఎప్పుడో ఏదో ఒక బాధ కలిగి సర్లే సద్గురు అంటారు, ఒకసారి పోయొద్దాం చూద్దాం ఎట్లుంటుందో అని చెప్పేసి వాళ్ళు పోయినందుకు వాళ్ళు వచ్చిన పాపానికి ఏదో ఇన్ఫ్లుయెన్స్ చేసి వాళ్ళకి ఏదో చెప్పి ఏదో భయపెట్టి ఇట్లుంటే బాగుంటుంది అట్లుంటే బాగుంటుంది, ఇంకా మీకు ఇది ఫ్రీగా ఇస్తున్నాం అది ఫ్రీగా ఇస్తున్నాం అని అందులో నూకేసి వాళ్ళు కూడా కొంతమంది, అందరిని అంటలేను, అందులో ఉన్న కొంతమంది కూడా ఇక బయట పనులు చేసుకోవడం చేతగాక సర్లే పుక్కట్లు వస్తుంది కదా ఉండొచ్చు సన్యాసం తీసుకుందామని. ఎందుకు ఇవన్నీ? 150 మంది మిస్ అయినారంటే ఏడికి పంపిస్తున్నారు? ఏం బిజినెస్లు నడుస్తున్నాయి అసలు లోపట? ఎక్కడ పోతారు? మీ ఆశ్రమంలో ఉన్నవాళ్ళు 150 మంది అమ్మాయిలు ఏడికి పోయినట్టు? ఎట్లా మిస్ అవుతారు? దానికి ఇప్పటివరకు ఆన్సరే లేదు మీ దగ్గర. ఇప్పటివరకు దాని గురించి ఆన్సరే లేదు. చెప్పండి మరి, 150 మంది అమ్మాయిలు ఎక్కడ పోయిరు? ఒక అమ్మాయి ఎందుకు చచ్చిపోయింది? ఇవన్నీ ఒక క్లారిటీ లేదు, కంక్లూజన్ లేదు. అవి అక్కడితోనే అయిపోయినాయి, ఇవి ఇక్కడితో అయిపోయినాయి, అవి కప్పిపెట్టి ఇవి కప్పిపెట్టి అయిపోయి ఇంకంతే. ఇంకా మళ్ళీ సెలబ్రిటీస్తోని ప్రమోషన్స్. అది ప్రమోషన్ అని అంటారు, మా భాషలో అయితే మా లెక్కలు అయితే దాన్ని ప్రమోషన్ అనే అంటారు. సో సెలబ్రిటీస్తోని ప్రమోషన్ చేస్తే వాళ్ళ ముఖాలు ముక్కులు మూతులు అందరు చూస్తారు కాబట్టి ఇక సద్గురు దగ్గర కూడా ఇక అందరు పోతారు. అరే ఇది బాగుంది మంచిగా ఉంది ఈ సెలబ్రిటీలు చెప్తున్నారు కదా అనుకుంటారు. ఇక జనాలందరికీ చెప్పేది ఏం లేదు, ఒక్కటే, ఇట్లా సద్గురులు కానీ ఇట్లా వీళ్ళు ఉన్నారనుకో మీరు చూడండి ఫస్ట్, ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి, ఏంది ఎట్లా ఉంది, మంచిగా ఉందా లేదా. ఎవరో సెలబ్రిటీస్ వచ్చి ప్రమోషన్స్ చేసినంత మాత్రాన ఓకే వీళ్ళు చెప్పిర్రు కదా ఇది చెప్పిర్రు కదా జెన్యూన్ ఉంటుంది, ఇట్లా కాదు. మీరు ఒకసారి లైఫ్ ఏందో ఆలోచించుకోండి. మనము ఏ వ్యవస్థలో ఉన్నాము, ఏ దేశంలో ఉన్నాము, మన కట్టుబాట్లు ఏంది, మనమేంది, అది ఏంది ఒకసారి ఆలోచించుకోండి. మీకు ఒకవేళ కొంతమందికి అలాంటి ఆలోచనలు ఉంటాయి కదా, మీరు కూడా ఒకసారి ఆలోచించుకోండి ఫస్ట్ అసలు లైఫ్ ఏందని. ఇట్లా ప్రశాంతత కోసం సద్గురుల దగ్గరకు పోయే అవసరం కూడా లేదు నన్ను అడిగితే. మీకు ప్రశాంతత కావాలంటే ఒక 2 రోజులు ఎక్కడికన్నా ట్రిప్కి వెళ్ళండి. ఒక 2 రోజులు ట్రిప్కి వెళ్ళి హ్యాపీగా ఉండి వచ్చేసేయండి బ్యాక్ టు వర్క్ అని. గిట్లా సన్యాసం తీసుకోవడం గిట్లా పోయి బలపడకంటే మంచిగా 2 రోజులు బయట తిరిగేసి రండి, బాగుంటుంది. సో ఇది సద్గురు గురించి చెప్పాల్సింది ఏంటంటే అదనమాట. ఇంటోళ్ళకు ఒక న్యాయం బయటోళ్ళకు ఒక న్యాయం అన్న లెక్కల నడుస్తుంది. చూద్దాం మరి ఇంకా ఏమేమి జరుగుతుందో ఏంది కథ, ఈ కేసు మరి ఏడు వరకు పోతుంది, మరి సద్గురు గారు ఏం చేస్తారు, మరి హైకోర్టు ఏం చెప్తుంది, మిగతా అప్డేట్స్ కూడా నేను మీకు రాగానే ఇస్తాను. సో చూస్తూనే ఉండండి సిగ్నల్ టీవీ డిజిటల్.